హలో హాయ్ అందరికీ. ప్రేమించే వాళ్ళకైతే పెళ్ళి ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి డివోర్స్ ఒక మీమ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రెండింటి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీనే తరుణం అంటున్నారు మూవీ టీం. సో ఈ మధ్యన విడుదలైన ట్రైలర్లో ప్రేమ, పెళ్ళి, గొడవలు, చివరికి డివోర్స్ వరకు చూపించారనమాట. సో అసలు ఇది లవ్ స్టోరీ అయినా లేక మ్యారేజ్కి వార్నింగ్ వీడియోనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడైతే మనతో పాటు మొత్తం టీం, హీరోయిన్ గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు, డిఓపి గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, మొత్తం టీం అయితే ఉన్నారనమాట. సో వీళ్ళతో చిట్ చాట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో నేను మీ ప్రిన్స్ విజయ్ని, లెట్స్ గో. 25 ఏళ్ళు పెంచిన మా నాన్నని కాదనుకొని వచ్చేసాను. మళ్ళీ మా నాన్నని గుర్తు చేయకు. మీ ముందు ఇలా నిలబడడానికి 2 ఏళ్ళు మీ వెనకాలే నడిచానండి. ఇంకా ఆలస్యం చేస్తే మీరెక్కడ దూరం అయిపోతారనే భయంతో మీ ముందుకు వచ్చేసాను. నాకు డివోర్స్ కావాలి. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లిపీటలు ఎక్కారు. కోప్పడి కోర్టు మెట్లు ఎక్కకండి. తన నుండి నేను కోరుకునేది ఒక్కటే సార్, కలిసి భోంచేయడం, కలిసి మాట్లాడడం. ప్రతిదానికి నేనే ఉండాలా? పక్క వీధిలోనేగా, వెళ్ళలేవా? నా ప్రేమను చెప్పడానికి దేవదాస్లా చనిపోలేను, అలా అని షాజహాన్లా తాజ్మహల్ కట్టలేను. సో మొత్తానికైతే మన టీం అంతా ఇక్కడే ఉన్నారు, తరుణమిలా. సో ట్రైలర్ అయితే సూపర్ హిట్ అయింది మదనపల్లిలో, చాలా అద్భుతంగా తీశారనమాట. సో ఈ టీంతో చిట్ చాట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మన డైరెక్టర్ గారు ఉన్నారు. నమస్తే లోకేష్ గారు, బాగున్నారా? బాగున్నాను. సో ట్రైలర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఏంటి తరుణమిలా టైటిల్ పెట్టడానికి కారణము? ఈ స్టోరీ రాస్తున్నప్పుడే ఆ టైటిల్ పెడితే కరెక్ట్ అనిపించింది అన్న. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? అంటే అది సిచ్యువేషన్స్ బట్టి క్షణంలోనే మారే డెసిషన్స్ కొన్ని ఉంటాయి. మనము క్షణంలో మారే డెసిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను తరుణమిలాని చూస్ చేసుకున్నాను కంటెంట్. సో మీరు లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తారని చెప్పి టాక్ బయట. సో ఎందుకు మీరు లవ్ పైన పడారు? ఏంటి మీకు ఏమన్నా బ్యాక్ సైడ్ ఏమన్నా స్టోరీ ఏమన్నా ఉందా? అంటే ఎక్కువ ఈజీగా కనెక్ట్ అయ్యేది దానికే లవ్కి. అంటే ఇప్పుడు మనకు అంటే 18 ఇయర్స్ వాళ్ళు, 25, 40 ఇయర్స్, 60 ఇయర్స్, 90 ఇయర్స్ వరకు లవ్ అనేది అన్కండిషనల్ లవ్కి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. మేబీ అలా కనెక్ట్ అవుతారు కాబట్టి కొంచెం కనెక్టివిటీకి దగ్గరగా తీశారు. ఓకే, మొత్తాన్ని చూసుకున్నట్లయితే ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. దీంట్లో 2 విధాలుగా పెట్టారు, ఒకటి లవ్, ఒకటి మ్యారేజ్. ఫైనల్గా డివోర్స్ అనేది ఈ ట్రైలర్లో చూపించారు. అంటే మీరు దేనికి, లవ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా లేకపోతే మ్యారేజ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? తర్వాత వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా డివోర్స్ జరుగుతుంది అని మీరు నిర్ణయించుకొని ఈ సినిమా తీస్తున్నారా? అంటే బయట సొసైటీలో అంటే అన్మెచ్యూరిటీ పీపుల్స్ లవ్ చేసుకునేసి మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి రీజన్ కానీ దొరకట్లేదు. అంటే రీజన్ లేకుండానే విడిపోతున్నారు. సో దానికోసమని ఒక స్ట్రాంగ్ పాయింట్ తీసుకొని వచ్చాను అన్న. సో మనతో పాటు హీరోయిన్ గారు ఉన్నారు. మీ పేరండి? సంధ్య. సో ట్రైలర్ అయితే చూశాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బలవంతంగా డైరెక్టర్ చెప్పి ఒప్పించాడా మన ఈ క్యారెక్టర్ ఇలానే చేయాలని చెప్పేసి? లేదు, పాపం డైరెక్టర్ గారు చాలా మంచివారండి. అలా ఏం లేదు. అంటే ఈ క్యారెక్టర్ ఎలాంటిదంటే షార్ట్ ఫిల్మ్ మొత్తం ఈ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని నేను చూస్ చేసుకున్నాను స్టోరీ అని. అలా ఏం లేదు. మొత్తానికి ట్రైలర్లో హీరోని చూస్తుంటే మీరు ఫస్ట్లో ఎంత క్యూట్గా లవ్ చేశారంటే అంత క్యూట్గా లవ్ చేశారు. సో ఫైనల్గా చూస్తే అంత టార్చర్ కూడా పెట్టారు. ఏంటి ఈ టార్చర్ పెట్టడానికి కారణం ఏంటి? అది అంతే, మీరు చూడాలి. ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ దానికి ఆ ఫీలింగ్ ఉండదు మీరు చూసినప్పుడు. ఓకే, సినిమా అయిపోయిన తర్వాత అరే డైరెక్టర్ ఇంత బాగా తీశాడు ఈ సినిమాని, ఇలాంటి లైఫ్ జరుగుతుందా లేదా అని మీరు భావించారా? నాకేమో కానీ డైరెక్టర్ జరిగిందని నా స్ట్రాంగ్ నమ్మకం. డైరెక్టర్ అంతా మీ పైన రుద్దారంటారు. అదే నాకు షార్ట్ ఫిల్మ్ జరిగేటప్పుడు కూడా అదే ఒక ఆలోచన వచ్చింది, ఈయనకేమో జరిగినట్టుందేమో అందుకే ఇలా అని. సో మొత్తానికి డైరెక్టర్ గారు అయితే డైలాగ్లో గుండెకి హత్తుకున్నట్టుంటాయి. మీకు నచ్చిన డైలాగ్స్ ఏమన్నా ఐడియా ఉందా? నచ్చినవి, కష్టంవి కూడా ఉన్నాయి.
కొన్ని ప్రాక్టీస్ లేకుండా అప్పుడే చేసినవి కూడా ఉన్నాయి. మ్మ్. ఉన్నాయి డైలాగ్స్ చెప్పేస్తే కూడా ఫీలింగ్ రాదు తర్వాత, మీరు చూడండి. ప్రేక్షకులు మాత్రమే చూడండి. అవును. ఓకే, హీరో గారు హాయ్. సో మొత్తానికి ఈ సినిమాలో ముందుటి కన్నా ఇప్పుడైతే చాలా జెన్యున్ గా చాలా పర్ఫెక్ట్ గా యాక్టింగ్ అయితే చేశారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ నటన అంతా చేపించడానికి కారణం ఎవరంటారు? అంటే లోకేష్ని ఇంతకుముందు కూడా నాకు సినిమా చేయడం, షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. అక్కడ ఆ కథకి ఎంత ఇవ్వాలో అంత చేశాను నేను అనుకుంటున్నా. బట్ కమింగ్ టు దిస్ క్యారెక్టర్ సమ్వేర్ నాకు బాగా నచ్చింది క్యారెక్టర్. లైక్ ఇక్కడ నన్ను నేను కొత్తగా రిప్రజెంట్ చేసుకోవచ్చు అని అనిపించింది. అండ్ లోకేష్ వర్క్షాప్స్లో బాగా హెల్ప్ చేశాడు నాకు. అన్న నాకు పర్టికులర్గా ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, లైక్ నేను ఇదే చేయాలనుకుంటున్నాను, నాకు ఇంతే డైలాగ్ కావాలి, ఇంతే మాడ్యులేషన్స్లో కావాలని ప్రతిదీ ముందే ఒక వర్క్షాప్లో కూర్చొని డిజైన్ చేసుకున్నాడు. లైక్ నన్ను బాగా సతాయించాడు లిటరల్లీ చెప్పాలంటే. ఓకే, మొత్తానికి ఈ సినిమాలో మీది లవ్ మ్యారేజ్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ అంటారా? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ మ్యారేజ్ అంటే మీరు ముందుగా లవ్ మ్యారేజ్ కంటే మీరు ఇట్స్ కంప్లీట్ లవ్ మ్యారేజ్, అరేంజ్ లవ్ కాదా, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓన్లీ లవ్. మొత్తానికి మీరు లవ్ మ్యారేజ్కి ఓటేస్తారా, అరేంజ్ మ్యారేజ్కి ఓటేస్తారా? నేనైతే బీయింగ్ సింగిల్ అని చెప్పి ఓటేస్తా. ప్రస్తుతం నా ఉండే సిచ్యువేషన్ సింగిల్ గా ఉండడం బెస్ట్ అంటే అనిపిస్తుంది. డైరెక్ట్ అంత కష్టపడి తీసి మిమ్మల్ని కలిపించడేమో. రాసుకున్నాడు ఎందుకు ధర్మ స్వప్నాన్ని క్రియేట్ చేసుకున్నాడని అది డైరెక్టర్ అడగండి. ఆయన చెప్పింది మేము చేసామని చెప్పి మేము నమ్ముతాను. అంటే రియల్ లైఫ్ లో ఇలాంటి జరగకూడదు అని నేను భావిస్తున్నారా? లేదు, ఇలాంటివి జరిగి తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసారా లేదనేది June 30 చూద్దాం. బట్ రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగవు, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఓకే, మీరు ఇందులో అయితే కీ రోల్ అయితే ప్లే చేశారనమాట లాయర్గా. సో నార్మల్గా లవ్ మ్యారేజెస్ అనేది చాలా కేసులు అయితే వస్తాయి అనమాట మీ దగ్గరికి. అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ కేసులు కూడా మీ దగ్గరికి వస్తాయి. ఇలాంటి వాళ్ళందరికీ మీరు విడదీస్తారో కలుపుతారో నాకు తెలియదు, కానీ ఎందుకు ఇవి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు ఈ సినిమా ద్వారా? మంచి క్వశ్చన్ అడిగారు. యాజ్ ఎ లాయర్గా మీరు లాయర్ కాదు, క్యారెక్టర్కి మాత్రమే లాయర్. మీరు లాయర్ కాదు, క్యారెక్టర్కి మాత్రమే లాయర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయినా సరే 30 తేదీకల్లా నాకు డివోర్స్ కావాల్సింది. నాకు కూడా చూసారా వీళ్ళు? కానీ మీరు లాయర్ అయితే కాదు. నేను ఈ క్యారెక్టర్లో వెళ్ళిన తర్వాత నేను లాయర్గానే ఫీల్ అవుతున్నాను. సూపర్. యాక్చువల్లీ మనము పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు గొడవలు వస్తాయి, ఇవి వస్తాయి, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి, చిన్న చిన్న ఇవి జరుగుతాయి. సో వాళ్ళంతకు వాళ్ళే పరిష్కరించుకుంటే ఇలా జరగదు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కోపడి కోర్టు మీద ఎక్కుతున్నారు. సరదా తీరిపోతుంది. దూలు తీరిపోతుంది. విడాకులు మరణం వల్ల ఈజీ అయిపోతుందా? వద్దులేండి. యాక్చువల్లీ ఈ కంటెంట్లో చాలా వరకు భార్యాభర్తలు ఇద్దరు బాగా ఉంటారు, మిస్కమ్యూనికేషన్ జరుగుతాయి, కొట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు, అది జరిగేదే. కానీ వీళ్ళ దీంట్లో కొట్టుకోవడం ఎక్కువ ఉంది, ప్రేమించుకోవడం తక్కువ ఉంది. సో దానివల్ల వీళ్ళు కోర్టు మీద ఎక్కారు. సో నేను చెప్పేది ఏమంటే పెళ్లి చేసుకోండి, కోర్టు వరకు రాకండి, మీరే పరిష్కరించుకోండి, కోర్టు మీద లెక్కకండి. గొడవలు వస్తాయి, చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. భార్యాభర్తలను కొట్టుకోకుండా ఉంటారా, తిట్టుకోకుండా ఉంటారా? మీ పేరెంట్స్ని అడగండి, చెప్తారు వాళ్ళే. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు చెప్తారు మేము కొట్టుకోకుండానే మిమ్మల్ని పెంచినామా లేదా అని. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొట్టుకుని ఉంటారు, బిడ్డల కోసం బతికి ఉంటారు, ఇంకొకరి కోసం బతికి ఉంటారు, సిచ్యువేషన్స్ వల్ల బతికి ఉంటారు. సో ఫైనల్గా జీవించి ఉంటారు కలిసి. సో అది తెలుసుకోండి. మొత్తానికైతే తరుణమీల సినిమాలు అయితే మీ జంట చూడచక్కగా ఉంది. థ్యాంక్ యూ. కాకపోతే మీరు ఇలా కొట్లాడుకుంటా అంటే నాకే విచిత్రంగా ఉంది. మధ్యలో లాయర్ ఉన్నాడు. అసలు ఏంటి ఈ సినిమాకి మీరు కొట్లాడుకునే దానికి కారణం ఏంటి? చాలా సింపుల్ స్టోరీ. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్క చోట ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డెఫినెట్గా మ్యారేజ్ చేసుకున్నారంటే రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. లైక్ ఆ గొడవ అనేది ఉండల్లా, ఆ ప్రేమ అనేది ఉండల్లా. ఇది కైండ్ ఆఫ్ ఒక ఫుల్ మీల్ లాంటి సినిమా అనమాట. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అక్కడ ఏం జరిగింది అనేది 30 జూన్న మనం చూస్తాం. బట్ రీసెంట్ జనరేషన్లో చూస్తే జెన్జీ అని ఇంకోటి అంటున్నారు కదా, ఇష్టపడతారు, ఇష్టంగా పెళ్లి చేసుకుంటారు, అంతే ఇష్టంగా విడిపోతారు. వితిన్ మన గాలి అని చెప్పినట్టు వితిన్ స్పాన్ ఆఫ్ 10-15 days, 1 month, 2 months చాలా కేసెస్ చూస్తుంటాం. అలాంటి పీపుల్కి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించేలా ఉంటుంది ఈ సినిమా.
మొత్తానికి అయితే హీరో గారు మీరు ఎన్ని మూవీస్ చేశారు? ఇది నా 6th వన్ అండి. 6th వన్. సో ఫైనల్గా లోకేష్తో సెకండ్ సెకండ్ వన్. లోకేష్ ఫస్ట్ దానికన్నా సెకండ్ దాంట్లో చాలా మెచ్యూర్గా చేశారు. Thank you. సో ఇందులో అయితే మీకు ఏమనిపించింది? ఎలా అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ లోకేష్ నాకు ఫస్ట్ ఒక్క 10 minutesలో స్టోరీ చెప్పాడు. అనా స్వప్న అండ్ ధర్మ అని 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇష్టంగా పెళ్లి చేసుకొని ఉంటాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. అదే మెయిన్ సినిమా ప్లాట్ అన్నట్టు. నాకు పర్సనల్గా ఎక్కడ అనిపించిందంటే రీసెంట్గా నేను చూసాను అలాంటి సిచ్యువేషన్స్. ప్రతి ఒక్కరు చెప్పడం లైక్ పెళ్లి చేసుకున్నారు, కమిటెడ్గా ఉండడం లేదు, సో రీజన్స్ ఉంటాయి. సో ఇది నా ఏజ్ తగ్గ జోనర్ సినిమా అనమాట. నేను అక్కడ కనెక్ట్ అయ్యా. అండ్ లక్కీలీ వర్క్షాప్ పెట్టుకోవడం వల్ల నాకు బాగా బెనిఫిట్ అయింది. లైక్ లోకి ఏది ఎక్స్పెక్ట్ చేస్తాను నా నుంచి అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ థ్యాంక్ఫుల్ చెప్పాల్సింది సంధ్యకి చెప్పాలి. లైక్ తను నాకు ముందు నుండి ఫ్రెండ్ అవ్వడం వల్ల నాకు ఎక్కడ కూడా ఇంకో కొత్త యాక్టర్తో చేస్తాననే ఫీలింగ్ లేదు. బాగా స్పేస్ ఇచ్చింది. లైక్ బాగా ఫ్రీడమ్గా లైక్ ఈ సీన్ సరిగ్గా లేకపోతే ఇలా యాక్ట్ చేద్దాం అంటే ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. సో మేజర్ స్క్రీన్ మీద పేరు బాగుండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏమంటే నాకు ఈ ఆఫ్ స్క్రీన్లో కూడా అంత ఫ్రీ స్పేస్ ఉంది తనతో మాట్లాడి. లైక్ ధైర్యంగా నాకు ఈ సీన్ ఇలా చేస్తాను నీకు ఓకే ఆ కంఫర్ట్ ఉందన్నమాట. అందుకని ఆ రిఫ్రెష్మెంట్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. స్వప్న గారు నిజంగా సినిమాలో మీరు నిజంగా చాలా సాఫ్ట్గా అనిపించారు. ఫస్ట్ స్వప్న కాదండి, సంధ్య. మీరు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు మాకంటే. సంధ్య స్వప్న స్క్రీన్ నేము, ఐ మీన్ షార్ట్ ఫిల్మ్లో నేము, రియల్ నేమ్ సంధ్య. సారీ. ఓకే సంధ్య గారు, మీరు సినిమాలో అయితే చాలా డెప్త్గా అయితే యాక్టింగ్ చేశారు. చాలా ఇన్నోసెంట్గా అనిపించారు, చాలా క్యూట్గా కూడా అనిపించారు. సో మిమ్మల్ని హీరోయిన్గా పెట్టడానికి కారణం ఏంటి? అంటే డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది, మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇది మేము వర్క్ చేసే ఫస్ట్ టైం అయినా అది తను ఎందుకు నమ్మారో నాకు తెలీదు. కాకపోతే నేను తనకి నమ్మకం ఇచ్చాను అనుకోవచ్చు. అంటే నేను 100% చేస్తాను, మనం ప్రాక్టీస్ చేద్దాం. వర్క్షాప్స్ కూడా మేము కంప్లీట్గా చేయలేదు. 1 or 2 మేజర్ సీన్స్ తీసుకొని వర్క్షాప్స్ చేసుకున్నాం. అంత ప్రాక్టీస్ లేదు, ప్లస్ మాకు అంత టైం లేదు. 1.5 days అలా షూట్ కంప్లీట్ చేసేసి మొత్తం చూసుకొని వర్క్. ఇక్కడ క్రేజీ ఇన్సిడెంట్ ఏం తెలుసా? మేమిద్దరం షూట్ చేసే ఇంతకుముందు దీని బ్యాక్ 2 days ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేమిద్దరం. ఆ సెట్ కంప్లీట్ కాకుండా ఈ సెట్ లో జాయిన్ అయిపోయాం. అలా లేదు, కంప్లీట్ చేసుకునేసి దాని నెక్స్ట్ డే ఒక 12 hours కూడా గ్యాప్ లేదు. నైట్ 11:30 వరకు షూట్ చేసి 12:30 వరకు కూడా లోకేష్కి టైం లేదు అనమాట. నేను కన్ఫర్మేషన్ లేదు వస్తామా చేయమని. నేను వదిలేస్తాను అన్న అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను ఈ సినిమాను వదిలేస్తాను అన్న, నువ్వు నాకు కమిటెడ్గా లేవు అని చెప్పేసి. బై నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8:30 అంతా షూట్ స్టార్ట్ చేసాం. అక్కడ కూడా ప్రాపర్ ప్రాక్టీస్ తను అన్నట్టు జస్ట్ ఒక 2-3 scenes చేసాం. ఆ సీన్స్ ప్రాక్టీస్ వల్ల ఏమో మేబీ కనెక్ట్ అవ్వడం, అంత ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే తనకు కూడా నమ్మకం వచ్చినట్టుంది. ఓకే వీళ్ళే ప్రాపర్ క్యారెక్టర్స్. మొత్తానికైతే ఈ సినిమాలో అయితే మీరు ఫస్ట్ డెబ్యూ మూవీనా లేకపోతే ఎలా? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అంటే మామూలుగా ఆడపిల్లలు ఒక సినిమా చలనచిత్రాలకు రావడానికి చాలా ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి క్యాస్ట్ కోచ్ అని చెప్పి. సో మన మదనపల్లి ఎవరైనా అలా మీకు ఏమైనా చేశారా? అంటే లోకేష్ విషయానికి వస్తే చాలా మంచి డైరెక్టర్ అనేది విన్నాను అనమాట. సో బయట చాలామంది ఒక ఆడపిల్ల మన యాక్టింగ్కి రావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతారు. అది మీకు ఏమైనా జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? లేదండి, ఇక్కడైతే పర్టికులర్గా వీళ్ళ గురించి మాట్లాడాలంటే లోకేష్ గురించి అలా ఎప్పుడు అనిపించలేదు. చాలా కంఫర్టబుల్ పీపుల్తో నేను వర్క్ చేసింది ఇప్పుడు. నాకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు అనిపించలేదు. షార్ట్ ఫిల్మ్ వరకు లేకపోవచ్చు, కానీ ఎప్పుడంటే మూవీస్ చేయాలా ఇంకా ట్రై చేయాలా అనుకున్నప్పుడు మేబీ ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే తెలుగు అమ్మాయిలకి వీళ్ళందరికీ కొంచెం ఇలాంటివి చాలా ఎక్కువ. ఎందుకంటే 100% ఉంటాయి. మీ దృష్టికి అది ఏమన్నా వచ్చిందని అడుగుతున్నాను. ఇంతవరకు అయితే లేదండి, విన్నాను, చూసాను కూడా. వేరే ఎవరైనా ఛాన్స్ ఇస్తాను అన్నప్పుడు మీరేమన్నా దానికి ప్రలోభపడి అంటే యాక్సెప్ట్ చేసి అరే నాకు మంచి హీరో ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి అలా ఏమన్నా యాక్సెప్ట్ చేసే విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదని తప్పించుకొని సింపుల్గా ఇలాంటి మంచి స్టోరీలు ఎంచుకోవడానికి ఏమన్నా అర్హతలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కానీ మనం మన క్యారెక్టర్ లూజ్ అవ్వకూడదండి. అయితే మనం వీలైనంత వరకు హార్డ్ వర్క్ చేసో లేదంటే కాంటాక్ట్స్ పెంచుకోనో ఏదో ఒకలాగా చేయొచ్చు. కానీ నా రూట్స్ అయితే అలాంటివి కాదు. మనం ఎప్పుడు మన క్యారెక్టర్ని వదిలేసి ఏది చేయాల్సిన పని లేదు.
మనం నిజంగానే జెన్యున్గా వర్క్ చేస్తున్నామంటే వాళ్ళే 100% మన దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసో ఏదో ఒకటి చేసో చేసుకుంటారు. ఈ తప్పుగా వెళ్ళడం అలా అంతా. ఓకే. సో మొత్తానికి అయితే ఈ డైరెక్టర్ చూసుకున్నట్లయితే మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. సో మిమ్మల్ని పెట్టి అంటే టార్చర్ పెట్టలేదు మిమ్మల్ని, అంటే ఎందుకు ఇలాంటి డైలాగులు ఇట్లా చెప్తున్నారు మీరు, అట్లా చెప్తున్నారు అని చెప్పేసి మన టార్చర్ అంటే సరిగ్గా చేయకపోదు, మీరు ఏడుస్తా అంటే సరిగ్గా ఏడ్చకపోతే ఈ షాట్ ఇట్లనే రావాలి అని చెప్పినప్పుడు మీకు ఒక విసుగు కలిగి ఉంటుంది అనమాట. ఏంటో ఇట్లా ఏడిపిస్తాడు ఇట్లా అని చెప్పేసి అట్లా ఏమైనా సిచ్యువేషన్ కలిగాయా? చేసామండి. ఒక 2-3 సీన్స్ చేసిన తర్వాత, అంటే 2-3 టేక్స్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ షాటే తీసుకుంటారు. ఫస్ట్దే బాగా వచ్చి ఉంటుంది, కానీ మళ్ళీ ఇంకా ఏమైనా ఇంప్రొవైజ్ చేసుకోవచ్చా దీన్ని, ఈ సీన్ని అనేలాగా చేస్తారో, అదేమో మమ్మల్ని టార్చర్ పెట్టాలని చేస్తారో మాకు తెలీదు. కాకపోతే చేస్తారండి, మళ్ళీ మళ్ళీ అదే సీనే చేపించడం కొంచెం అలానే ఉంటుంది. కాకపోతే ఆ విషయంలో టాక్సిక్. అవుట్పుట్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? బయటికి చాలా బాగా అనిపించింది. ఎడిటింగ్ దానికి మంచి అవుట్పుట్ ఇచ్చాడు. అవునవును. అంటే టార్చర్ పెట్టినారండి, బాగా చూడకపోతే మంచి అవుట్పుట్. టాక్సిక్. నమస్తే. మీరు ఈ సినిమాలో అయితే ఫాదర్ రోల్ అయితే చేశారనమాట. సో చాలా చక్కగా అయితే నేను చూశాను అనమాట ట్రైలర్లో. సో ముఖ్యంగా ఒక ప్రేమించిన అమ్మాయి ఒక ఫాదర్ దగ్గరికి వచ్చి నేను పలానా అబ్బాయిని ప్రేమించాను నాన్న అంటే మీరు మర్యాదగా కూర్చొని పెట్టి టీ ఇస్తారా, లేకపోతే 2 పీకుతారా? సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. మీకు పెళ్ళైందా సార్? మీకు పెళ్ళైందా సార్? డైరెక్టర్ గారు ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫాదర్ రోల్లోకి అంత డెప్త్గా ఇమిడిపోయారు కదా, ఎలా అనిపించింది నీకు? అంటే మీకు పెళ్లి కాలేదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా పొందలేదు, కాకపోతే ఫాదర్ రోల్లో అంత డెప్త్గా చేశారంటే నిజంగా నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? సో తను ఖచ్చితంగా మీరైతే దీనికి సెట్ అవుతారు సార్ అన్నారు. సో మోర్ ఓవర్ ఏంటి అంటే నాకు ఈ షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో ఇందులో నాకున్న సీన్స్ ఓన్లీ హీరోయిన్ గారితో ఉన్నాయి. సో తను కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో నాకు తనకున్న సీన్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్కడ కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చారనమాట. డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, హీరోయిన్ గారు కానీ. సో ఎక్కడ కూడా నన్ను తొందర పెట్టలేదు. నాకు మోరోవర్ స్క్రీన్ మీద పెద్ద ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో వీళ్ళ ఫ్రీడమ్, వీళ్ళు ఇచ్చిన సపోర్టు, దీంతో న్యాచురల్గా చేయాలని చెప్పి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే నటించకుండా మనసులో ఏదైతే ఉంటుందో అది న్యాచురల్గా స్క్రీన్ మీద పెట్టండి అని చెప్పి లోకేష్ నాకు చెప్పటం. ఆ అమ్మాయి కూడా ఆపోజిట్ సైడ్ చేస్తున్న లీడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఫ్రీగా చేయటము. సో ఇది నాకు కొంచెం సపోర్ట్ చేయటం వల్ల ఏమైందంటే నేను పెద్దగా యాక్ట్ చేశానని చెప్పి నాకైతే ఫీలింగ్ లేదు. ఆ రోల్ ఏదైతే మా స్క్రిప్ట్లో నెరేట్ చేశారో దానికి యాజ్ టీస్గా అలాగే చేశాను. అవుట్పుట్ బాగా వచ్చింది అంటున్నారు, చాలా సంతోషం. సో మొత్తానికి అయితే ట్రైలర్లో అయితే చూస్తే మీ క్యారెక్టర్ అయితే చాలా చాలా మెచ్యూర్గా ఉంది. ఇందులో అయితే ఇక్కడ మీరు సమస్యను పెంచే నాన్న లేక సాల్వ్ చేసే నాన్న ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే ఈ కథ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మొదట్లో అయితే సమస్యను పెంచే తండ్రి, కానీ తర్వాత పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా సమస్యను పరిష్కరించే వ్యక్తిగా మారుతాడు. ఓకే. ఇప్పుడు మీరు హీరోయిన్ ఒక తండ్రి పక్కన కూర్చున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అరే ఈ క్యారెక్టర్లో నేను ఇంత బిల్డ్ అవుతానని, నిజంగానే నాకు ఒకవేళ పెళ్ళయ్యి ఒక కూతురు పుడితే ఇలాంటి చేస్తే ఎలా చేయాలి ఫ్యూచర్లో అనేది ఒక థాట్ కలిగింది ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు? థాట్ అయితే 100% వచ్చిందండి. దీంట్లో లేదు అని చెప్తే అది అతిశయోక్తి. ఓకే. థాట్ అయితే వచ్చింది. బట్ ఏంటి అంటే ఆ సిచ్యుయేషన్ తగ్గట్టుగా మోల్డ్ అవ్వాలి కాబట్టి. సో ఎంత కాదనుకున్నా కూతురే. ఓకే. మన బిడ్డే. మన బిడ్డ తప్పు చేసినప్పుడు మనమే దగ్గర తీసుకోవాలి. అదే రైట్ కాస్ట్ చేశారా రాంగ్ కాస్ట్ చేశారా అనేది ఆ విచక్షణ అనేది పేరెంట్స్కి ఉండాలి. రైట్ వేలో మనం ఆలోచిస్తే వాళ్ళు ఎక్కడ తప్పుటడుగు వేశారో చూసుకొని దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా పేరెంట్స్తో ఉంటుంది. ఓకే. అంటే మీ అమ్మాయి ప్రేమించింది ఒక అబ్బాయిని ఈ ట్రైలర్లో. సో అతను చూడగానే మీకు ఇంప్రెషన్ ఒకటి కలిగింటుంది లోపల, అరే ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకునిందిరా అని. పాజిటివ్గా కలిగిందా, నెగిటివ్గా కలిగిందా? స్టోరీకి మెయిన్ పాయింట్ అది. సో ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అదే మెయిన్ ఎసెన్స్ అనమాట. సో ఇన్ జనరల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది, వాళ్ళ పేరెంట్స్ని కాదనుకొని సర్టెన్ పీరియడ్ వాళ్ళతో ఉండి రిటర్న్ వచ్చింది. ఆ సర్టెన్ పీరియడ్లో తనకి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి కాల్స్ కానీ లేదంటే అత్త వాళ్ళ ఇంట్లో ఇలాగుంది అలాగుంది అని ఎటువంటి రాగుందా ఉంది అంటే జనరల్ అసంప్షన్ ఏంటి అంటే తన చేసుకున్న వ్యక్తి కూడా తనని బాగా చూసుకుంటున్నాడని ఒక అసంప్షన్.
సో తనగా తన ప్రేమని తన చేసుకున్న అబ్బాయి కూడా తనకి ఇస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా తన మీద మంచి అభిప్రాయమే కలుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా ఫైనల్గా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పేరెంట్స్ విలన్గా అవుతారా, లేకపోతే పిల్లల పేరెంట్స్ని విలన్లా చూపిస్తారా అంటే మీరేమంటారు? సో ఇది కూడా సో సిచ్యుయేషన్స్, లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ థింగ్ ఉండాల్సింది అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో పొరపాట్లు ప్రతి చోట జరుగుతుంది, అమ్మాయి సైడ్ వస్తుంది, అబ్బాయి సైడ్ వస్తుంది, కానీ అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కారం అనేది తెచ్చుకుంటే సమస్యలు అనేది ఉండదు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పేరెంట్స్ విలన్ అవుతారా లేదంటే పిల్లలు పేరెంట్స్ని విలన్ చేస్తారా అంటే నేను మొదట్లోనే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసినప్పటికీ అబ్బాయి ప్రయోజకుడయ్యి అమ్మాయిని బాగా చూసుకుంటాడని ధైర్యం భరోసా పేరెంట్స్కి కల్పిస్తే ఎవరు విలన్ అవ్వరు, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. నేను కాదు మాట్లాడు, కాఫీ లేదు ఐస్ క్రీమ్ అంటావు, నాకు ఐస్ క్రీమ్ కావాలంటే నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు? ఇక్కడ తెలిసింది ఉన్నాడు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారా? అది కాదు సార్, నేను ఇంతసేపు మేడం హీరో గారు అని పిలుస్తుంటే ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదే కదా సమస్య. బాగానే నటించారు, బాగానే ప్రేమగా ఉన్నారు, ఏం సడన్గా మీ దగ్గర రావడము? అలా యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఇప్పించలేదని, టీ సరిగ్గా పెట్టలేదని. టీ టీ ఓకే ఓకే, టీ సరిగ్గా పెట్టలేదు. ఇంకా మీకు దారుణంగా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పారు, అదంతా మీరు సినిమాలో చేయాల్సింది అంతే. అసలు మామూలుగా సార్ మీ దగ్గరికి ఎలాంటి జంటలు వస్తాయో అంటే ఇట్లా విచిత్రమైన టీలు, చాక్లెట్లు? యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి జంటలు. నేను నాకు వచ్చేది సీరియస్గా సివియర్గా ఉండేవాళ్ళు వస్తారు. యాక్చువల్లీ ఒక 6 yearsకో 10 yearsకో లేదంటే మేబీ 1 yearకో. ఓకే, మేబీ 1 year తర్వాతే కదా ఎవరు ఎట్లా ఏమేమి తెలుస్తుంది. వీళ్ళు 1 monthకి వచ్చారండి. 1 month ఇంకా ఒక రోజు గ్యాప్ ఉంది. 1 month ఓకే, విడాకులు కావాలి. ఓకే, మీరు ఇంకా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఎన్ని రోజులు చెప్పాను తెలుసా వాళ్ళకి, వద్దండి విడాకులు వద్దు, ఆల్రెడీ మీరు కలిసి ఉండండి అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. బట్ వీళ్ళు మా విడాకులు అడిగినట్టు అడుగుతున్నారు. ఓకే, అంత విడాకులే. ఓకే, సో మొత్తానికి అయితే ట్రైలర్లో అయితే డైరెక్టర్ గారు అయితే మిమ్మల్ని చాలా అద్భుతంగా చూపించారు సార్. హీరోలు అంటే మీరే అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఎస్ సార్, నేను ఏమనుకున్నానంటే ఇది చూసిన తర్వాత నాకు ఖుషి సినిమా గుర్తొచ్చింది. యాక్చువల్లీ సూర్య కనపడేది కొంతసేపు కనపడతాడు. సూర్య కథ నడిపేదంతా సూర్యని నడిపింటాడు. సో నేను అలా అనుకుంటానా, జస్ట్ కెమెరాలే. బట్ నాకు అది గుర్తొచ్చింది. ఓకే, మొత్తానికి ఈ సినిమాలో ఈ ఇద్దరు జంటని మీరు విడగొట్టాలని చూస్తారా లేకపోతే కలపాలని చూస్తున్నారా? అది మీరు ఖచ్చితంగా June 30th చూడాలి. ఖచ్చితంగా June 30th చూడాలి. డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అరే నాది చిన్న పాత్రే అని చెప్పి మీరు ఏమైనా ఫీల్ అయ్యారా లేకపోతే అరే స్ట్రాంగ్ పాత్ర అని ఫీల్ అయ్యారా? లేదండి, యాక్టర్కి చిన్నదా పెద్దదా అని ఉండదు, పాత్ర అనేది ఇంపార్టెంట్. చిన్న పాత్ర చేసామా పెద్ద పాత్ర చేసామా అనేది ఎక్కడా ఉండదు. ఒక ఆర్టిస్ట్ కి ఒక ఇది చెప్పినప్పుడు దానికి న్యాయం చేసామా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నేను దాన్ని నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను, అది డైరెక్టర్ గారు చెప్పాలి. సో వీళ్ళదైతే చాలా కష్టంగా కూడికిన కేసు, నేను ఎప్పుడు చూసినలా. మీరు విన్నారంటే మీరు కూడా బుర్ర పడుతున్నారు, ఖచ్చితంగా పడే. సో మొత్తానికైతే మీరు ఈ సినిమా అయితే కంప్లీట్ అయితే చేశారు. సో వీళ్ళ స్టోరీ చూడడం వల్ల ఫ్యామిలీలో ఇంకా గొడవలు పెరుగుతాయి అంటే కేసులు పెరుగుతాయంటారా తగ్గుతాయంటారా ఈ స్టోరీ చూడడం వల్ల? అది మీరు చూసి క్లైమాక్స్ చూసిన తర్వాత చెప్పగలరు. మీరు స్టార్టింగ్ లో మీకు ఏమనిపిస్తుంది? స్టార్టింగ్ అబ్బా భలే ఉన్నారా వీళ్ళు, క్యూట్ గా ఉన్నారు, లవ్ స్టోరీ బాగుంది, మనం కూడా లవ్ చేద్దాం అనిపిస్తుంది. పెళ్ళి అయిన తర్వాత ఏమనిపిస్తుంది? వీళ్ళేంద్రా ఇలా కొట్టుకుంటున్నారు, పెళ్ళే వద్దు అనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు చూడాలి. ఓకే, సో మొత్తానికి డిఓపి గారు ప్రసాద్ గారు ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ చాలా నేచురల్గా ఉంది, ఎమోషనల్గా కూడా కనిపించింది. ఈ సినిమాలో విజువల్ స్టోర్ని ఎలా డిజైన్ చేశారు అంటే డైరెక్టర్ చెప్తేనే చేశారా లేకపోతే మీ మైండ్లో ఏమన్నా కలిగిందా? యాక్చువల్లీ లోకేష్ కథ చెప్పినాడు అన్న మొత్తం ఇండోర్ ఉంటుంది, నాకు చాలా డిమ్ కలర్స్ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు సో కలర్ థియరీని వాడాను. లొకేషన్ తగ్గట్టు కలర్ థియరీస్ని వాడి కాస్ట్యూమ్స్ ఏ కలర్ వేస్తే బాగుంటుంది, సో అట్లా ప్లాన్ చేసింది. మీరు చూసిన గ్రేడింగ్ కావచ్చు, అవుట్పుట్. అంటే ఏం ఐడియా వచ్చింది మీకు అతని స్టోరీ చెప్పగానే? అంటే ఇది కొంచెం ఫ్యామిలీ స్టోరీతో పాటు కొంచెం అంటే అవుట్ సైడ్ కొన్ని మ్యాటర్స్ ఉన్నాయి, అంటే అవన్నీ రివీల్ చేయకూడదు, కథలో ఇన్వాల్వ్ అవుతాయి. సో అలాంటి టైంలో కెమెరా వర్క్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో యాంగిల్స్ కావచ్చు, కలర్ టోన్ కావచ్చు. సో మెయిన్ ఏంటంటే కెమెరా యాంగిల్ ఎంత ఇంపార్టెంట్, కలర్ టోన్ కూడా ఎంత ఇంపార్టెంట్. సో ఆ కలర్ టోన్ కొంచెం వార్మ్ కలర్స్ వాడదాము, సో లవ్ స్టోరీ వచ్చినప్పుడు కొంచెం వైబ్రెంట్ కలర్స్ వాడదాము అనే డెసిషన్ తీసుకున్న తర్వాత దెన్ ఆర్టిస్టులకి కలర్స్ వేసుకోవాలని అని చెప్పి
అది చెప్పడం తర్వాత అవుట్పుట్ అలా వచ్చింది. నేను ముఖ్యంగా చూసుకున్నట్టయితే కమర్షియల్ మూవీస్లో ఈ ఎమోషన్స్ అనేవి ఉండవు. లవ్ స్టోరీస్లో అయితే చాలా ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా డైరెక్టర్ ఇంకా నాకు ఎమోషన్ కావాలంటే మీరు ఏ కెమెరా యాంగిల్ మార్చారు అంటే ఈ ఎమోషన్ కావాలంటే ఒక కెమెరా యాంగిల్ మారిస్తేనే ఆ ఎమోషన్ ఫీల్ అనేది వస్తుంది. అది మీకు ఎలా తెలిసింది? అంటే మామూలుగా ఏంటంటే షార్ట్ యూజ్ చేసుకున్నాం. సో ఏ ఫ్రేమ్లో ఏ ఎమోషన్ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయగలం అనుకుని ముందుగా అనుకొని వెళ్ళింది తప్ప ఆన్ ది స్పాట్ ఏది చేసింది లేదు. సో రూల్స్ బ్రేక్ చేయకుండా మ్యాక్సిమం ఉన్న రూల్స్ అంటే ఉన్న కెమెరా రూల్స్తోనే ఫాలో చేస్తూనే చేసాం మొత్తం. సో అంటే పర్టికులర్ ఈ ఎమోషన్ కట్ చేయాలని, ఎందుకంటే ఆ సంజయ్ గారు కావచ్చు, అష్రఫ్ కావచ్చు, సో వాళ్ళు ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ చేసినట్టున్నారు. సో మ్యాక్సిమం ఎక్కడ కానీ మధ్యలో ఈ కట్స్ అవన్నీ తీసుకోలేదు. సో ఒక యాంగిల్లో ఈ షాట్, ఇంకొక యాంగిల్లో ఇంకో షాట్ అన్నట్టు వెళ్ళాం. అంటే ఒక సీన్ని డిఫరెంట్ యాంగిల్లో చేసాం, ఒకే సీన్ని డిఫరెంట్ యాంగిల్లో చేసాం. సో అది బాగా హెల్ప్ అయింది. అంటే ఎమోషన్ సరిగ్గా పండించకపోయినప్పుడు మీరు యాంగిల్స్ మారుస్తారంటారు? మార్చలేదు, ఆ మార్చే అంత స్కోప్ ఇవ్వలేదు ఇక్కడ. ఇవ్వలేదు అంటే పర్ఫెక్ట్ చేశారు. సో అందుకనే ఒక యాంగిల్లో ఒక్కొక్క అంటే ఎంటైర్ సీన్ ఒక యాంగిల్లో క్లోజ్ ఒకటి, మిడ్ ఒకటి ఇలా చేసుకుంటూ వచ్చాం. ఓకే. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, డివోర్స్ అంటారు కదా, ఈ 3 దశల్లో 3 రకాల విజువల్స్ అయితే మీరు చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. సో ప్రేక్షకులు మీ విజువల్స్ ద్వారా ఏం గమనించవచ్చు అని మీరు భావిస్తున్నారు? అంటే గమనించడం కాదు కానీ వాడు అంటే స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఆ ఫ్రేమ్స్ కానీ ఆ కలర్ టోన్ కానీ కనెక్ట్ అయిపోవాలి. సో అలా కనెక్ట్ అవుతారనే అలా చేసాం. సో ఇదే సీన్ ఇదే సేమ్ పార్క్లో చేసాం. ఒక లవ్ సీన్ చాలా వైబ్రెంట్గా వచ్చింటుంది కలర్స్ అని. వేరే ఇండోర్ సీన్స్ అంతా ఇంకో కలర్ వచ్చి ఉంటుంది. వాళ్ళు డివర్స్ అయిపోయిన తర్వాత తను రియలైజ్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ సీన్స్ ఇంకో కలర్ ప్యాటర్న్లో కొన్ని డిఫరెంట్ కలర్ ప్యాటర్న్లో ఉంటాయి. సో ఇవన్నీ కథకు అనుగుణంగా చేసాం. కథ కనెక్ట్ అవుతారు, ఇలా చేస్తేనే బాగుంటుంది అని ముందుగా అనుకున్నది చేసాం. ఓకే సార్, ముఖ్యంగా మీకు ఈ సినిమాలో టెక్నికల్గా చాలా కష్టమైన షాట్ ఏదనిపించింది? ఒక బెడ్రూమ్లో ఒక సీన్ ఉంటుంది, సారీ హాల్లో. ఆ సీన్లో బెడ్రూమ్లో అంటే ఒక బెడ్రూమ్లో ఒక సీన్ ఉంటుంది, సారీ హాల్లో. ఆ సీన్లో బెడ్రూమ్లో అంటే కష్టమైన షాట్ అంటే ఏం లేదు, ఒక కంటిన్యూస్ షాట్లు కొన్ని తీసాం. కెమెరా మూమెంట్ మధ్యలో కట్ కాకుండా, యాంగిల్ మార్చకుండా ఒకే మూమెంట్లో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ కావచ్చు, తర్వాత వచ్చి వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న షాట్ ఒకటి ఉంటుంది. సో వీళ్ళ నుంచి అంటే వీళ్ళ మధ్య ప్రేమని రాధాకృష్ణతో రెఫరెన్స్ చేయడానికి మా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు, సో ఆ షార్ట్ని కట్ చేయకూడదు, కట్ చేస్తే ఆ ఫీల్ పోతుందని కంటిన్యూ చేసాం. అది కొంచెం ఫోకస్ అవన్నీ చూసుకుంటే చాలా జాగ్రత్త చేసాం. అది కొంచెం అంటే ఉన్న ఇప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో అదే చేసిన షార్ట్స్లో అది కొంచెం రిస్క్ అనిపించింది, కానీ ఇది విజువల్గా చాలా బాగా అనిపించింది. మంచి మంచి క్రియేటివ్ ప్రాసెస్. ఓకే. యాజ్ ఎ డిఓపిగా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? అంటే డైరెక్టర్ గారు మామూలుగా లవ్ స్టోరీస్ చాలా చాలా తీస్తుంటారు. దీని వెనక అతను తీసినప్పుడు నాకు కూడా అరే ఒక స్టోరీ గుర్తొచ్చేది ఏమన్నా మీకు గుర్తు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్లీ అంటే లోకి లవ్ స్టోరీకి పెద్ద బ్రాండ్ మార్క్ అయినా అంబాసిడర్ అయినా. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే లోకిలో మంచి ఒక ఈ నాస్టాలజిక్ మంచి మంచి కథలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏంటంటే ఉన్న బడ్జెట్లో ఏం చేయగలం అనే దాని మీదే కథలు రాస్తున్నాడు. సో ఒక ఫిల్మ్ మేకర్కి అది చాలా మంచి పాయింట్. ఉన్న బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని కథ రాసుకోవడం, దాంట్లో అనుకున్న బడ్జెట్లో తీయడం అనేది చాలా ప్లస్ పాయింట్. సో దాంట్లో లోకి ఎప్పుడు సక్సెస్ అయ్యాడు. ఓకే. మొత్తానికి ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్లో మీరు ఏ విధంగా వచ్చిందని భావిస్తున్నారు? సో ఒక 10 days ముందు ఫైనల్ అవుట్ చూసాం, అందరం టీం మొత్తం చూసాం. సో ఏదైతే వాళ్ళకి చెప్పాడో, అంటే నాకు చెప్పిన కథ కావచ్చు, ఆర్టిస్టులు చెప్పిన కథ కావచ్చు, అది 90% మేము స్క్రీన్ మీద తీసుకొచ్చాం. యాజ్ ఎ డిఓపిగా మీరు చాలా సంవత్సరాలు అయితే పనిచేశారు మదనపల్లిలో. సో మదనపల్లిలో కూడా చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఇటీవల కాలంలో అంటే ఇతను కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో వర్క్ చేసిన హీరో కానీ, సో వాళ్ళ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? ఇందులో అమ్మాయి సంధ్య గారు చేసిన యాక్టింగ్ చాలా అంటే న్యాచురల్గా ఉంటుంది. సేమ్ అష్రఫ్ కూడా న్యాచురల్గా చేసి ఉంటాడు. అంటే ఎక్కడ కానీ అంటే ఈ డైలాగ్ని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని కథలకి కొన్ని యాక్టర్స్ ఒక డైలాగ్ని ఒక డెలివరీ చెప్తుంటారు, వోకల్ టోన్ మార్చి. కానీ ఇక్కడ ఏంటంటే
చాలా అంటే ఒక ఇద్దరు మనుషులు రియల్ లైఫ్లో సఫర్ అవుతున్నప్పుడు ఎలా మాట్లాడుతుంటే అలానే ఉంటుంది. ఎక్కడ కానీ ఇక్కడ నేను యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలని మాట్లాడినట్టు కానీ, ఇక్కడ నాకు మంచి మార్క్స్ పడాలని అంటే అదర్ యాక్టర్ని ఓవర్కమ్ చేయడానికి మా యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ కానీ అనిపించదు. సో అది మెయిన్ అదే ఉండాలి. సో ఇద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో అందుకే ప్రతి సీన్ మీకు చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు గొడవ పడినట్టు ఉంటుంది, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నప్పుడు చాలా రియలిస్టిక్గానే అట్లనే ఉంటుంది. సో యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. అవుట్పుట్ అయితే చాలా విజువల్స్ కానీ లేకపోతే పిక్చర్ వైజ్ కానీ ఆ డిఓపి కానీ విజువల్స్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. మేడం గారికి ఎంత ఇచ్చారు, ఆయనకి ఎంత ఇచ్చారు, డిఓపి గారికి ఎంత ఇచ్చారు, అసలు ఎన్ని లక్షలు అయింది ఈ సినిమా బయటికి రావడానికి ఖర్చు? అంటే మీరు ఇమాజినేషన్లో ఎంత అనుకుంటారో అంతకంటే తక్కువే ఉంటుంది. అంటే నేను కొన్ని లక్షలు అనుకుంటాను. ఆ విజువల్స్ చూస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు చూడు, ఆ టైప్లో ఉన్నాయి విజువల్స్. ఆ ట్రైలర్ కట్ కానీ నిజంగా ఎడిటర్కే ఒక కొన్ని వేలు ఖర్చు అవుతుంది. ఇంకా హీరో అంటే మాకు ఎడిటర్ సపోర్ట్ చేసినాడు, డిఓపి సపోర్ట్ చేసినాడు, టెక్నికల్ టీమ్ సపోర్ట్ చేసింది. టెక్నికల్ టీమ్ సపోర్ట్ చేసినప్పుడు నాకు తోటి ఆర్టిస్టులు కానీ సపోర్ట్ చేసినారు. అందుకు లో బడ్జెట్లోనే అయిపోయింది మూవీ మొత్తం. అంత రిచ్ విజువల్స్ వచ్చినప్పుడు లో బడ్జెట్ చెప్తే నువ్వు షాక్ అవుతావు యాక్చువల్గా. ప్రొడ్యూసరా లోకేష్ బండి లేదు అంటే బడ్జెట్ టీమ్ డైరెక్టర్ మీరే, టీమ్ అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినారు. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినా కానీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. అందుకు నాకు ప్రొడక్షన్లో వాళ్ళ టీం అంటే ఎల్కే టీం అంటే మనం ఏదన్నా బ్యానర్లో చేస్తున్నాడు ఆ బ్యానర్ టీమ్ లాగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినారు కాబట్టి ఆ లో బడ్జెట్లోనే మూవీ ఫినిష్ అయింది. నాకు ఎక్కడ ఇబ్బంది పడిందంటే చెప్పమంటే చెప్పండి. యాక్చువల్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇక్కడ డబ్బింగ్ ఇంజనీర్కి. సో గౌతమ్ తను నాకు హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. బట్ నాకు టెక్నికల్గా ఆస్పెక్ట్స్లో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. అండ్ ఆయన ఒక పర్సనల్ నోట్ చెప్తున్నానండి, నా ప్రతి షార్ట్ ఫిలింగ్కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. బీయింగ్ ఏ ముస్లిం అయినా కూడా అందరూ నేను చాలా క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగు అంత స్పష్టంగా ఎట్లా చెప్తున్నావు అంటే నేనే 1-2 సార్లు కష్టపడి చెప్పుకున్నా. ఈ సినిమాకి అయితే లోకేష్ అని చంపేసినాడు, నాకు ఇంతే ట్యూన్లో డబ్బింగ్ కావాలా ఇంతే కావాలని. నేను కొన్ని హెచ్చు తక్కువలు చేసినా కూడా గౌతమ్ దాన్ని అడ్జస్ట్ చేశాడు. లైక్ చాలా సపోర్ట్ చేసినాడు డబ్బింగ్. సో డబ్బింగ్ పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఇది. అండ్ ఇక్కడ గౌతమ్ అంటున్నాం లోకి కొన్ని చీట్ కూడా చేస్తాడు. ఇంకో క్యారెక్టర్ దగ్గర డబ్బింగ్ కూడా చెప్పేసేసాడు, కానీ ఎక్కడ కూడా కనుక్కోలేరు. సో అదేందనేది సినిమా రిలీజ్ తర్వాత చెప్తాను. సో అక్కడ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది, అది మా సార్కే. బట్ ఆ క్యారెక్టర్ చెప్పింది సారే, అది ఏ క్యారెక్టర్ చెప్పారు అనేది మీరు కామెంట్ చేయండి చూసి. మొత్తానికి ఈ మూవీ నిడివి అంటే డ్యూరేషన్ సో ఎన్ని నిమిషాలు ఉండబోతుంది? ఫైనల్ ప్రింట్ నాకు చూపిస్తారు కాబట్టి ఆయనే చెప్పాలా. 26 minutes అంత ఓపికగా చూస్తారనే మీకు నమ్మకం ఉందా? సీన్లో ప్రతి సీన్లోనూ డెప్త్ ఉంటుంది. 26 minutes వాళ్ళు కూర్చొని చూస్తున్నారని అనిపించదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లాగే ఉంటుంది అని చూస్తారు. స్క్రీన్ మీద లోకేష్ ఒక కథ చెప్పాడు, ఒక ధర్మ స్వప్న మధ్య ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది ఉంటుంది. మొత్తానికైతే మీ జంట ప్రేక్షకులకి యాజ్ ఏ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సినిమా ద్వారా? మీరిద్దరు ఒక్కొక్కరు చెప్పండి ఒక్కొక్క మాటలు. నా వరకు చెప్తే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అరేంజ్ చేసుకుంటున్నారా అది ఏదైనా చేసుకోండి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, పరిస్థితులు బట్టి ఉంటాయి. ఎక్కడైనా కూడా సరే ఇద్దరు బాండ్ నిలబడాలంటే ఎవరెవరు తగ్గాలి, అప్పుడే ఆ బాండ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. మీరు చెప్పండి 2 మాటలు. నేను చెప్పాలంటే ఏదైనా అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ లేకపోతే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏదైనా స్టార్ట్ అయ్యేది అండర్స్టాండింగ్ లేకపోతేనే. ఎవరైనా సరే అండర్స్టాండింగ్ ఉంటే చాలు. ఓకే సార్, ఈ సినిమాలో లాయర్గా మీరు ఫైనల్గా ఇచ్చే సందేశం ఏంటంటే, అంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అయినా కూడా విడిపోతున్నారు. ఎందుకు ఈ కారణాలు వస్తున్నాయి? ముఖ్యంగా ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ సినిమాలో మెసేజ్ ఏమరా అంటే, మీరు క్లైమాక్స్ చూస్తే తెలుస్తుంది, బట్ నేను అది రివీల్ చేయను. బట్ చిన్న వాటికి గొడవలు పడిపోయి విడిపోతున్నారు చాలామంది నవేడేస్, మీకు కూడా తెలుసు. సో అది జరగకుంటే బాగుంటుంది. మిస్కమ్యూనికేషన్ లేకపోతే ఈగోల వల్ల, చిన్న ఈగోలే, మళ్ళీ పెద్ద ఈగోలు కూడా ఉండవు. చిన్న ఈగోల వల్ల విడిపోతున్నారు. 1 monthకి 6 monthsకి 1 yearకి 1 month కూడా లేవట్లేదండి ఇప్పుడు. సో అవి జరగకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. నా ధర్మ క్యారెక్టర్ చేసావు, స్వప్న క్యారెక్టర్ చేసావు అనేది కాకుండా మీరిద్దరు కలిసిపోండి అన్న. నా గురించి చెప్పుకోండి. నీ గురించి చెప్పడానికి ఏం లేదు, 30th ఆడియన్సే చెప్తారు. సరే ఎమోషనల్ ఏదో ఫీల్ అవ్వండి, చెప్పండి ప్రేక్షకులు. వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది మీకు తెలియాలంటే June 30th పక్కాగా చూడండి. డివోర్స్ సింబల్ సార్ మీరు ఇంకా
చూసారా 30 చూడండి వీళ్ళకి డైవర్స్ వచ్చిందా లేదా అని కాపండి ఇంకా. ఓ మంచి లాయర్ని సజెస్ట్ చేయండి, దీనివల్ల డివోర్స్ ఇచ్చడం కావడం లేదు. ఈసారి మీరు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలో విషయం కల్పించేస్తాను. సో మొత్తానికైతే తరుణమిల సినిమాలో అయితే ప్రేమ మొదలవడం చాలా ఈజీ, కొనసాగించడం చాలా కష్టం, ముగించడం కూడా ఇంకా చాలా కష్టం అని చెప్పేసి ఈ 3 దశల్ని తరుణమిల ఎలా చూపించిందో తెలుసుకోవాలంటే సినిమా అయితే తప్పకుండా చూడాల్సిందే మీరంతా. సో మొత్తం తరుణమిల టీంకి ఆల్ ది బెస్ట్ అయితే నేను చెప్తున్నాను, అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. సో 30వ తేదీ అయితే మీ ముందుకైతే సినిమా రాబోతుంది, ప్రతి ఒక్కరూ వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను మీ ప్రిన్స్ విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన తరుణమిల ఎల్కే ఫిల్మ్స్లో రిలీజ్ అవుతుంది June 30. ప్లీజ్ వాచ్ ఇట్.